ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓసే టైం 12:30 అయిందే. ఆకలి దంచేస్తోంది. కనీసం ఇంత అన్నమైన పెట్టవే, తట్టుకోలేకపోతున్నాను. నోరు మూయండి. అందరం కలిసి భోంచేద్దామంటే అడుక్కునేవాడిలో ఏంటా గావు కేకలు? మనం తిని పడుకుంటే వాళ్ళు ఫీల్ అవరు, కోడలి పిల్ల ఫీల్ అవదు. దేవుడా, అదిగో వచ్చేసినట్టున్నారు వాళ్ళు. అమ్మయ్యా, బతికిపోయాను. పద. ఒరేయ్, పెళ్ళినడక తర్వాత తొందర రండిరా, మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఒరేయ్, నువ్వు మామూలుగా వచ్చినట్లేదురా, నాకు కాస్త అన్నం తెచ్చిన దేవుళ్ళ కనపడుతున్నావు. అన్నం తేవడం ఏంటి నాన్న? మేం బయట రెస్టారెంట్లో తినేసి వచ్చాం. ఏ ఇంట్లో అమ్మ ఉండలేదా? అంటే మీరొస్తే అందరం కలిసి భోంచేద్దామని వెయిట్ చేస్తున్నాం. బయట చేసి వచ్చేసామంటున్నారుగా, సంతోషం రా. ఏమ్మా, సినిమా ఎలా ఉంది? బోర్ అత్తయ్య, అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. ఎరా, మంచి సినిమాకి తీసుకెళ్లాలని తెలీదు? నువ్వు కూడా మీ నాన్నలాగే తయారయ్యావు. పోన్లేమ్మా, రేపు నేను నిన్ను మంచి సినిమాకి తీసుకెళ్తాను. మీ అత్తయ్యకి ఫోన్ చేసి మేం నిన్ను బాగా చూసుకుంటున్నాం, మీ ఆయన నిన్ను సినిమా కూడా తీసుకెళ్లాడని చెప్పకూడదు? రేపు చెప్తానత్తయ్య. రేపొద్దమ్మా, ఇప్పుడే చెప్పు. అంటే పడుకుంటారేమో. పడుకుంటే లేచి మాట్లాడుతుందిలే. అమ్మా, త్వరగా చెయ్యమ్మా, నాకు ఆకలి దంచేస్తుంది. చెయ్యి. అత్తయ్య నిద్రపోతున్నట్టున్నారు, ఆన్సర్ చేయలేదు. ఇంకోసారి చెయ్యమ్మా, తనే లేస్తుంది. హలో. హలో అత్తయ్య, నేను ఇందుని మాట్లాడుతున్నాను. ఈ టైంలో ఏంటి? మా అత్తయ్య వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు అత్తయ్య. అయితే మా ఆయన నన్ను సినిమాకి కూడా తీసుకెళ్లాడు అత్తయ్య. ఒసేయ్, నీకసలు మత్తుందా పోయిందా? అంటే ఫోన్ చేసి ఇదంతా చెప్పమని మా అత్తయ్య చెప్పింది అత్తయ్య. ఈ టైంలోనా? అవును. తనకివ్వవే ఫోను. సరే అత్తయ్య, మీతో మాట్లాడతారంట. హలో. ఏమే, నీ బుర్రకేమైనా బూజు పట్టిందా? అర్ధరాత్రి మొదలు తెరువు అన్నట్టు ఈ టైంలో ఫోన్ చేసావేంటే? అంటే మీరిస్తారన్న. నోర్ముయ్. కోడల్ని బాగా చూసుకుంటే నీకేమైనా ఆస్కర్ అవార్డు ఇస్తారేంటి? ఏ, నీ ఒక్కతికే ఉందా కోళ్ళు? నువ్వు ఒక్కదానివే బాగా చూసుకుంటున్నావా? అయినా నీ కోడలు నీ కొడుకుతో సినిమాకెళ్తే నాకు అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పడం ఏంటే? పక్కింటోడితో వెళ్తే చెప్పాలి గాని. ఇంకెప్పుడు మాత్రం అర్ధరాత్రి ఫోన్ చేయకు. అసలు పొద్దున కూడా ఫోన్ చేయకు. పెట్టి. ఏమంటున్నారు అప్పారావు గారు? నేను చెప్పేదేం వినకుండా చడామడా తిట్టేసి ఫోన్ పెట్టేసింది. మంచి పని అయింది. అయినా ఈ టైంలో ఫోన్ చేస్తే తీటకు ముద్దెట్టుకుంటారంటే? కోసేయ్, ముందు నాకు కాస్త ముద్దటవే. రేపు పొద్దున వెళ్ళి ఆ కట్న సంగతి తేల్చుకొద్దాము. పదవే. సరే రండి. మీరు వెళ్ళండిరా. ఇప్పుడు ఏం చేద్దామండి?
ఏంటమ్మాయ్ ఏం చేస్తున్నావు? కనిపించడం లేదా? సర్దుకుంటున్నాను. ఇవి నగలు, ఇవి బట్టలు. కనబడుతున్నాయి కనబడుతున్నాయి. ఏదో ఊరెళ్తున్నట్టున్నావు. ఊరెళ్ళడమేంటి నీ మొహం? మా అత్తారింటికి వెళ్తున్నాను. నన్ను తీసుకెళ్ళడానికి నా గగన్ బావ వస్తున్నారు కదా. ఒసే పిచ్చిదానా, నీకేమన్నా మతిపోయిందా? వాళ్ళొస్తుంది నీకోసం కాదు, భూమి కోసం. నీకే మతిపోయింది. బావ వస్తున్నాడు కదా, బావతో నేను వెళ్ళిపోతాను కదా, అప్పుడు తెలుస్తుంది బావ నా కోసమే వచ్చాడని. ఓహో, అయితే గగన్ వస్తే నువ్వు గగన్తో వెళ్ళిపోతావన్నమాట. హాయిగా వెళ్ళిపోతాను. ఆహా, నీకు పెళ్లి కాలేదు కనుక మొగుడు విలువ తెలియడం లేదే గోరింటాకు. ఆ? హ్మ్. నిజానికి ఆడదానికి మొగుడే ప్రపంచమై ఉండాలి. అబ్బో. అబ్బో కాదు, ఆ, ఇవేవి తెలియవు గనకే నువ్వు పెళ్లి కాకుండా ఇలా ఉండిపోయావు. హ్మ్? గోరింటాకు పెట్టుకుంటే కాదు, ఎవరి మీదైనా మనసు పడి వాణ్ణి పెళ్లి చేసుకుంటే అవుతుంది పెళ్లి. ఇది తెలియకే నేనిప్పటిదాకా పెళ్లి కాకుండా ఉండిపోయాను అంటావు, అంతేనా? అంతే కదా, దేనికైనా టాలెంట్ ఉండాలి. ఆ, ఉందమ్మోయ్. నీలా నీ బావను పట్టుకునేంత కాకపోయినా నేను చెప్పాలనుకున్నది అవతల వాళ్ళు నమ్మేంత వరకు చెప్పేంత టాలెంట్ మాత్రం నాకుంది. ఆ? చూసావా అమ్మాయి, నీ కూతురు టాలెంట్. ఇది గగన్ గాని ప్రేమిస్తుందని నెత్తి నోరు బాదుకొని మరీ చెప్పాను, నువ్వు నమ్మేవా? ఇప్పుడు విన్నావు కదా, ఇప్పుడైనా నమ్ముతావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.